అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము రామ్ చరణ్ డ్రాయింగ్ని లూమస్ మెథడ్ యూస్ చేసి ఎలా గీయాలో చూపిస్తున్నాను. లూమస్ మెథడ్ అంటే మనకి ఇది జస్ట్ పోర్ట్రైట్స్ వేయడానికి ఇది ఒక టెక్నిక్, యూజ్ఫుల్ టెక్నిక్ అనమాట. కానీ యాక్చువల్గా లూమస్ మెథడ్ అంటే మనం ఒక సర్కిల్ వేసుకున్న తర్వాత దాన్ని 3 పార్ట్స్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుని వేసుకోవాలి. కానీ మనకి ఫేషియల్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. కొందరికి నోస్ బిగ్గా ఉంటుంది, కొందరికి స్మాల్గా ఉంటుంది, కొందరికి చిన్న బిగ్గా ఉంటుంది. కాబట్టి మనము లూమస్ మెథడ్ యూస్ చేస్తా అండ్ సింపుల్గా చిన్న చిన్న టెక్నిక్స్ని మనం చేంజ్ చేసుకుంటా మనం ఈజీగా పోర్ట్రైట్స్ వేయచ్చు. గ్రిడ్ అది లేకుండా ఇలా బిగినర్స్ ఎవరైనా సరే ఇలాగ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. నేర్చుకునే ముందే మనం ఇలాంటి టెక్నిక్స్తో నేర్చుకుంటే మనకి ఫర్దర్గా కూడా చాలా యూజెస్ ఉంటాయి. లేదా ఎవరైనా ఆల్రెడీ గ్రిడ్ ద్వారా వేయడము లేదంటే నార్మల్గా వేసేవాళ్ళు కూడా ఈ టెక్నిక్ని యూస్ చేస్తే ఇంకా ఈజీగా ఫాస్ట్గా కూడా అవుతుంది. ఇది జస్ట్ నేను రఫ్గా చూపిస్తున్నాను. మోస్ట్లీ 1 అవర్లో మొత్తం గీసేసాను నేను డ్రాయింగ్ అంతా. పెద్ద స్పీడ్ కూడా ఏం పెట్టలేదు, జస్ట్ 1x మట్టికి స్పీడ్ పెట్టి పెడుతున్నాను ఈజీగా అర్థం కావడం కోసం. ఓకే, లూమస్ మెథడ్ అంటే ముందు మనం సర్కిల్ అయితే గీసుకున్నాము, అలాగే 3 హారిజాంటల్ లైన్స్ గీసుకున్నాము, ఒక వర్టికల్ లైన్ గీసుకున్నాము. ఆ వర్టికల్ లైన్ నుంచి మనము యూజువల్గా అయితే ఇది సైడ్ ఫేస్ కాబట్టి ఒక సైడ్ నోస్కి ఐబ్రోస్కి మిడిల్ నుంచి గీసాము. మెయిన్ మనకి సర్కిల్ ఎలా గీయాలి ఏంటి అనేవి కూడా మనకి చాలా డౌట్ వస్తాయి ఎవరికైనా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి. యూజువల్గా నేనైతే ఎలా తీస్తానంటే నోస్ దగ్గర నుంచి సర్కిల్ తీస్తాను, దాన్ని బట్టి హెయిర్ లైన్ వరకు వెళ్తుంది. అలాగా మనము స్ట్రైట్ ఫేస్కి అయినా వేసుకోవచ్చు, ఇలా సైడ్ ఫేస్కి అయినా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 2 డ్రాయింగ్స్ అప్లోడ్ చేశాను. కీప్ ఆన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఐడియా వస్తుంది ఎలా వేయాలి ఏంటి అనేది. ఇక్కడ చిన్ లైన్ దగ్గర మనము బియర్డ్ ఉండటం వల్ల ఆ బియర్డ్ ముస్టాచ్ని జాగ్రత్తగా మనము పెన్సిల్తో, ఎందుకంటే సైడ్కే ఉంది అందుకని కొంచెం జాగ్రత్తగా 1కి 2 సార్లు మెజర్ చేసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడే ఇట్లాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒకసారి రాకపోయినా కానీ 2-3 టైమ్స్కి స్లోగా మనకి ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. ఒక్కోసారి తప్పు వచ్చినా కానీ మళ్ళీ మనం ఇంకొకసారి ప్రాక్టీస్ చేస్తే మొత్తం మోస్ట్లీ 1-2 అవర్స్లో అయిపోతుంది. తర్వాత మనం షేడింగ్ అవి నేర్చుకోవచ్చు. ఎవరైనా షేడింగ్ అది చేయాలంటే కూడా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈజీగా హెయిర్ షేడింగ్ ఎలా చేయాలి అన్నీ రకరకాల వీడియోస్ చేశాను. ముందు మనము అవుట్లైన్ పోర్ట్రైట్కి ఎలా గీయాలి ఏంటి, అవుట్లుక్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాము. ఇందులో ఈ హెయిర్స్ గీసేటప్పుడు కూడా మనకి ఎక్కడైతే మెయిన్ హెయిర్ లైన్స్ కనబడుతున్నాయో అవి మటుకే వేసుకుందాము. ఇప్పుడు మనకి సైడ్ మనకి ఇయర్ పక్కగా గీసుకుంటున్నాము. ఇయర్ పక్కగా మనకి ఎక్కడైతే ఎండ్ అవుతుందో బియర్డ్ అది అలా వేసుకోవాలి. ఇక్కడ నేను జస్ట్ నార్మల్ బీ పెన్సిల్ యూస్ చేస్తున్నాను. మొత్తం ఈ డ్రాయింగ్ అంతా మనము B, 2B, 3B, 5B వరకే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే మనం కంప్లీట్గా అయితే షేడింగ్ చేసుకోవట్లేదు, జస్ట్ లైట్గా షేడింగ్ చేస్తున్నాం కాబట్టి వన్స్ మనం B పెన్సిల్ 2B పెన్సిల్ అంతా యూస్ చేసి వేసిన తర్వాత ఎక్కడైతే డార్క్గా అనిపిస్తుందో ఐస్ దగ్గర ముస్టాచ్ దగ్గర అక్కడ మటుకే నేను మళ్ళీ 5B పెన్సిల్ యూస్ చేస్తున్నాను. మనం మధ్యలో వేసిన
వర్టికల్ లైన్ యూస్ చేసి మనం జస్ట్ అవుట్లైన్ గీసేసుకోవచ్చు. ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ ఉంటే మళ్ళీ మనం షేడింగ్ చేసేటప్పుడు వాటిని మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఐ నుంచి ఐ గీసేటప్పుడు పైన ఐబ్రో నుంచి కింద ఐస్ గీసుకునేటప్పుడు మనకి ఇక్కడ సైడ్ ఫేస్ అయినప్పటికీ కూడా మనకి ఐస్ మటుకి స్ట్రైట్గానే అనిపిస్తున్నాయి. జస్ట్ కొంచెం రైట్ హ్యాండ్ సైడ్ అయ్యి కిందకు ఉంది. ఇప్పుడు మనం జస్ట్ అవుట్ సైడ్ మనకి సైడ్ ఫేస్ అక్కడ కొంచెం లోపలికి వెళ్ళింది ఐ దగ్గర, మళ్ళీ పైకి బయటకు వచ్చింది. మనము అవుటర్ షేప్ అది జాగ్రత్తగా గీసుకుందాం ముందు, తర్వాత ఐస్ వేసుకోవచ్చు. మనకి ఇక్కడ కింద లిప్ ఓన్లీ కింద లిప్పే కనిపిస్తుంది. పైన లిప్ మొత్తం మనకి మీసంలో కవర్ అయిపోయింది. జస్ట్ కింద లిప్ మటుకి వేసుకున్నాము. ఇక్కడ మనకి పక్కన ఈ ఐ కంపేర్ చేసుకుంటే సైడ్గా ఉండడం వలన ఇటు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ అయ్యి మనకి చాలా చిన్నగా ఉంది. జాగ్రత్తగా షేప్ అది చెక్ చేసుకుంటా మనం వేసుకోవాలి. యాక్చువల్గా ఐ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఓవెల్ షేప్ అయితే ఉండదు, కొంచెం మనకి ఆల్మండ్ టైప్లో ఉంటుంది. ఒకవైపు సన్నగా ఉంటుంది కదా ఆల్మండ్కి, ఇంకో వైపు ఏమో పెద్దగా ఉంటుంది. అట్లాగా గీసుకోవాలి మనము. పైన మనకి అప్పర్ ఐలిడ్ మనకి బాగా కరువులాగా ఇలాగ తిరుగుతుంది. కిందది వేసేటప్పుడు కొంచెం తక్కువ లైట్గా ఇలా వెళ్తుంది. మనకి ఎక్కడైతే ఐబాల్లో మనకి లైటింగ్ పడుతుందో అది కూడా మనం జాగ్రత్తగా చూసుకుని జస్ట్ చిన్నగా నేను బాక్స్లా వేసాను, అక్కడ మట్టికి వదిలేసి మిగతాదంతా మనం షేడింగ్ చేసుకోవాలి. యూజువల్గా ఐ వేసేటప్పుడు బిగినర్స్ ఎవరైనా చేసే స్మాల్ మిస్టేక్ ఏంటంటే మనము ఐలిడ్ని కంప్లీట్గా సర్కిల్ వేసేస్తాము. అలా సర్కిల్ వేయకూడదు, ఎందుకంటే మనం కంప్లీట్గా ఐ ఏం తెరిచి అలా పెట్టాం కదా. కొంచెం ఐలిడ్, పై ఐలిడ్ కింద ఐలిడ్తో కవర్ అయి ఉంటుంది. మనకి అది హాఫ్ సర్కిల్, సెమీ సర్కిల్ టైప్లో, మరి కంప్లీట్ హాఫ్ కాదు, కొంచెం ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అందులో ఇది సైడ్ ఫేస్ అయ్యేసరికి మనకు అసలు సర్కిల్గా గీయకూడదు, లైట్గా ఇప్పుడు నేను ఇక్కడ గీసాను కదా, అలాంటి చిన్నవి కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటా వేసుకోవాలి. మెయిన్ ఐలిడ్లో మనము హైలైట్ కూడా మనము సర్కిల్ చేసుకొని అక్కడ మట్టికి వదిలేసి మిగతాదంతా మనం షేడింగ్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఐ ఇంకా బాగా నిండుగా అందంగా కనిపిస్తుంది.
ఇక్కడ మనము ఐ షేడింగ్ చేసుకునేటప్పుడు కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇది డార్క్‌గా అనిపిస్తుంది ఇటు పక్కన. మనకి కంప్లీట్‌గా ఐ షేప్ అది క్లియర్‌గా అంత అనిపించట్లేదు. అందుకని మనం జస్ట్ ఐకి కిందగా ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ దగ్గర గీస్తున్నాను. ఐ కింద లైన్స్ లాగా ఉన్నాయి కదా, అవి కూడా మనము డార్క్‌గా ఎక్కడైతే ఉందో అవి జస్ట్ నేను మార్క్ లాగా చేయట్లేదు. జస్ట్ పెన్సిల్‌ని లైట్‌గా పట్టుకొని పైన అంటున్నాను. ఎక్కడైతే షాడోస్ ఉన్నాయో మనం ఆ షాడోస్ లాగా గీసుకుంటున్నాం ముందు. ఇక్కడ మనము షేడింగ్ చేసుకుందాము. అక్కడ కంప్లీట్‌గా డార్క్‌గా ఉంది. అందుకని నేను జస్ట్ లైట్‌గా ఫస్ట్ చెప్పినట్టుగా బీ పెన్సిలే యూజ్ చేస్తాను. 2బీ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి నోస్‌కి కూడా సైడ్‌గా మనకి షాడోస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫోటో మనకి కొంచెం బ్లాకిష్‌గా అక్కడక్కడ మనకి మట్టి అంటినట్టుగా అలా అనిపిస్తుంది. రఫ్‌గా ఉంది. అందుకని మనం ఆ విధంగా మనము ముందుగా షేడింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం జస్ట్ కంప్లీట్‌గా షేడింగ్ చేయట్లేదు. జస్ట్ ఎక్కడైతే మనకి ఎక్కడ డార్కర్ వాల్యూస్ ఉన్నాయో అవి మటుకే వేసుకుంటున్నాము. అక్కడ కూడా నేను ముందు ఆల్రెడీ షేప్ అది గీసాను కదా, అక్కడ కూడా మనకి డార్క్‌గా ఉంది. అందుకని ఫస్ట్ 2బీ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. తర్వాత మనము ఇంకొంచెం డార్క్ చేయడానికి దానికి 5బీ యూజ్ చేయొచ్చు. ఈ డార్క్ వాల్యూస్ కూడా మనకి కంప్లీట్‌గా ఎండ్ అవ్వు. ఇప్పుడు నేను ఐబ్రో పక్కన గీసాను కదా, అక్కడ డార్క్‌గా ఉంది బాగా. దాని కిందగా మళ్ళీ లైట్‌గా ఉంది. అందుకని మనం పైన 5బీ యూజ్ చేసి కింద 2బీ యూజ్ చేయొచ్చు. కొంచెం సైడ్‌గా పట్టుకొని లైట్‌గా వేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ మటికి చేయొద్దు. స్లోగా 1 బై 1 మనం అబ్జర్వ్ చేసుకున్నది ఇక్కడ అప్లై చేసుకోవడమే 1 బై 1. ఒకేసారిగా వేయలేము అన్ని వాల్యూస్ మనము.
ఇప్పుడు నేను 5B పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. ఇది రెడ్ కలర్ స్టిక్కర్ వేసున్నది 5B పెన్సిల్. ఇప్పుడు డార్క్ ఎక్కడైతే డార్క్గా ఉందో మనం చెప్పాను కదా, నేను ముందే ఐరిస్లో మనము ఎక్కడైతే హైలైట్ ఉందో అక్కడ మట్టికి వదిలేసి మిగతాదంతా బ్లాక్ చేసుకుంటే మనకి ఐ ఎక్కువ రియలిస్టిక్గా అందంగా అనిపిస్తుంది. జస్ట్ ఐబ్రోస్ కూడా మనం డార్క్గా వేస్తున్నాము. మనం కావాలంటే 9B పెన్సిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఎవరైనా బిగినర్స్ కొంచెం ఎక్కువ డార్క్ పెన్సిల్ యూస్ చేసినప్పుడు పక్కన కూడా అంతా డార్క్ అయిపోద్ది. కొంచెం కేర్ఫుల్గా చేయాలి. కిందగా కూడా మనకి డార్క్గా ఉంది అక్కడ, అందుకనే లైట్గా వేస్తున్నాను. అక్కడ మనకి హైలైట్ లాగా కనిపిస్తుంది, అందుకే నేను జస్ట్ ఎరేజర్ పెట్టి రిమూవ్ చేశాను. అలాంటి స్లోగా చిన్న చిన్న అబ్జర్వేషన్స్ కూడా మనము అప్లై చేసుకుంటా ఉంటే మనకి ఇంకా ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ మనకి కిందగా నోస్ కిందగా ముస్టాచ్ కొంచెం పైగా డార్క్గా ఉంది. ఒక లైన్ లాగా మళ్ళీ లైట్ పడుతున్నట్టుంది. ఇక్కడ నోస్ రింగ్లా ఉంది, అందుకని నేను అది పెట్టి జస్ట్ కంప్లీట్గా లోపల సైడ్ డార్క్ చేసి బయట సైడు మళ్ళీ ఎరేజ్ చేస్తున్నాను. లోపల సైడ్ డార్క్ చేసుకోవాలి. పైన డార్క్గా అనిపిస్తుంది నేను చెప్పినట్టుగా ఇందాక, మళ్ళీ కిందగా లైట్గా ఉంది కాబట్టి పైన 5B యూస్ చేసి కింద నార్మల్ B పెన్సిల్ యూస్ చేస్తున్నాను. మనం ముస్టాచ్ వేసేటప్పుడు కూడా మనం అన్ని లైన్స్ ఎయిర్ లైన్స్ వేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మనకి డార్క్గా అనిపిస్తుందో అక్కడ మటుకి జస్ట్ నార్మల్గా వేస్తున్నాను. కొంచెం కరువు తిప్పుతా వేసుకోవాలి. యూజువల్గా ఇటు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ వేసేటప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ కరువు లాగా, ఇటువైపు వేసేటప్పుడు అలాగా, మిడిల్లో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి లైన్స్ అవి. ఇటు పక్కన ఏ ఐ ఎలా అయితే గీసుకున్నామో అదేవిధంగా ఇటు సైడ్ ఐ కూడా మనము లైట్గా షేడింగ్ చేసుకున్నాము. కింద డార్క్గా ఉంది. వన్స్ మనము బీ పెన్సిల్తో వేసేసుకున్న తర్వాత మనకి ఇంకా ఎరేజ్ చేయవసరం లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు డార్క్ కలర్ పెన్సిల్ యూస్ చేస్తున్నాము. హైలైట్ అది వదిలేసి ఐరిస్లో మిగతాదంతా మనము డార్క్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత మనకి వైట్గా కనిపిస్తున్న కంట్లో కూడా మనకి అంతా కొంచెం డార్క్గానే ఉంది, అందుకని జస్ట్ బీ పెన్సిల్ యూస్ చేస్తున్నాను. కంప్లీట్గా వైట్గా వదిలేయొద్దు.
కింద కూడా మనకి డార్క్గా అనిపిస్తుంది. డార్క్గా ఉన్న చోట జస్ట్ లైట్గా చేసుకుని దానికి పైగా మళ్ళీ మనము కింద నుంచి పైకి చేయాలి. ఈ నోస్ దగ్గర కూడా మీరు సైడ్ పిక్చర్ ఒక్కసారి చూడండి, రిఫరెన్స్ పిక్చరు మనకి నోస్కి పక్కగా ఐకి కిందగా లైటింగ్ పడుతుంది. అది చూసుకోవాలి జాగ్రత్తగా. అలాంటి చిన్న చిన్న మెయిన్ నోస్ దగ్గర మటుకి మనం కేర్ఫుల్గా అలా షేడింగ్ చేసుకోవాలి. కిందగా లిప్కి లైట్గా 2B పెన్సిల్తో జస్ట్ లైట్ షేడింగ్ చేస్తున్నాను. ఇప్పుడు సైడు బియర్డ్ కూడా మనం జాగ్రత్తగా చూసుకుని ర్యాండమ్గా వేయట్లేదు. అటు మనకి అది ఎటువైపు అయితే షేడింగ్, ఎటువైపు అయితే మనకి హెయిర్ లైన్స్ కనబడుతున్నాయో అటువైపుగానే వేసుకోవాలి. కింద వైపుగా ఉన్నాయి కాబట్టి కింద వైపుగా కొంచెం వంపుగా కొంచెం కరువు తిప్పుతున్నట్టుగా వేసుకోవాలి. వన్స్ అవుట్లైన్ అంతా గీసేసుకున్న తర్వాత అప్పుడు లోపల సైడ్ గీద్దాము. ఎక్కడైతే ఎక్కువ డార్క్గా కనిపిస్తుందో అక్కడ నేను కొంచెం సైడ్గా ఒక లైన్ గీసిన తర్వాత పక్కన సైడ్గా షాడో లాగా చేస్తున్నాను. జస్ట్ ఈ బియర్డ్ గీసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా పేషెన్స్గా గీయాలి, ఓపిక్గా. ఎందుకంటే మనము ర్యాండమ్గా గీసేయకూడదు లైన్స్. అవి ఎటువైపు అయితే మనకి చూపిస్తున్నాయో అటువైపుగానే గీసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ మనకి నీట్గా ఉంటుంది కరెక్ట్గా గీస్తే. ర్యాండమ్గా గీయకుండా ఎట్లా పడితే అట్లా గీయకుండా ఉంటే మనకి ఎక్కడైతే షాడోస్ డార్క్గా ఉంటున్నాయో అక్కడ ఇంకొంచెం డార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు పక్కన రిఫరెన్స్ పిక్చర్ చూసినట్లయితే బియర్డ్ పైగా లైట్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్టార్టింగ్ పాయింట్లో లైట్ కిందకి వెళ్ళేసరికి ఎక్కువ గ్రో అవ్వడం వలన ఎక్కువ డార్క్గా అనిపిస్తుంది. ఆల్రెడీ ఇందాక గీసిన దాని మీద జస్ట్ 5B పెన్సిల్తో నేను మళ్ళీ సెకండ్ లేయర్ లాగా వేశాను. ఎందుకంటే మనం ఇలా వేసేటప్పుడు కొంచెం లైట్ అయిపోతుంది మన చేయి తగలటం వలన.
ఇప్పుడు మనం కింద వేసుకున్న హెయిర్ కూడా కొంచెం డార్క్ చేసుకుందాము. ఎక్కడైతే బాగా డార్క్గా ఉందో ఆ లైన్స్ మనం డిఫరెన్స్ పిక్చర్లో ఎక్కడైతే బాగా డార్క్గా ఉందో అవి ఆ లైన్స్ మనం వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బాగా డార్క్గా ఉంది కాబట్టి నేను జస్ట్ బ్లాక్ చేస్తున్నాను, అటు గ్రిడ్ లాగా వేసేస్తున్నాను దగ్గరగా. అక్కడంతా మనకి రఫ్గానే అనిపిస్తుంది, ఎందుకంటే ఫేస్ మీద చాలా డాట్స్గా కనిపిస్తుంది. అందుకనే మనం జస్ట్ స్లాంటింగ్గా పెన్సిల్ని పట్టుకొని జస్ట్ షేడింగ్ లాగా చేస్తున్నాను. ఎక్కడైతే బాగా డార్క్గా అనిపిస్తుందో అక్కడ మళ్ళీ పెన్సిల్తో నేను దానిపైన ప్యాచ్ లాగా వేస్తున్నాను. స్లోగా వాల్యూ బై వాల్యూ మనము యాడ్ చేస్తూ ఉంటే మనకి పిక్చర్ ఇంకొంచెం మనకి బాగా అనిపిస్తూ ఉంటుంది. లైన్గా మనం స్లోగా యాడ్ చేసుకుంటూ వెళ్ళడం వలన మనకి ఇంకా ఇది కూడా యాడ్ చేద్దాము, అలాగా మనకే ఐడియా లాగా వస్తుంది. జస్ట్ సైడ్స్ ఇంకొంచెం యాడ్ చేసుకుందాము. జస్ట్ లైట్గా పట్టుకోవాలి, పెన్సిల్ని లైట్గా పట్టుకొని మనము స్లోగా షేడింగ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ డ్రాయింగ్ అయిపోయింది. ఎవరైనా తెలిసిన వాళ్ళు డ్రాయింగ్ నేర్చుకుంటున్నట్లయితే వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.